Hey guys, hope you're all doing well. So I came with one more new topic. ఆల్రెడీ చెప్పాను FRO ప్రిలిమ్స్ సిలబస్ లో మనకి 14 ప్లాంట్ స్పీసెస్ అనేవి ఇచ్చారు. దాంట్లో ఈరోజు మనం ఆల్రెడీ ఒకటి రెడ్ శాండల్ ట్రీ గురించి మాట్లాడాము. సో ఈ రోజు ద సెకండ్ వన్ ఇండియన్ శాండల్వుడ్, దాన్ని చందనం అని అంటారు ఆర్ శ్రీగంధం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి శాంటలం ఆల్బమ్. ఇదేంటంటే ఒక స్మాల్ టు మీడియం సైజ్డ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ట్రీ అన్నమాట. దీని హ్యాబిటేట్ చూసుకుందాం. అంటే ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే డ్రై డెసిడ్యూస్ అండ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో దీన్ని చూడొచ్చు. ఇది ఇట్ కెన్ గ్రో అప్ టు అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 700 meters అన్నమాట. ఇంకా ఇది నేను రెడ్ శాండల్వుడ్ చెప్పేటప్పుడు అవి ఆటోట్రోప్స్ అని చెప్పాను. బట్ ఈ ఇండియన్ శాండల్వుడ్ ఏంటంటే ఇది సెమీ రూట్ పారాసైట్స్ అన్నమాట. అంటే లైక్ దాని చుట్టుపక్కల ఏవైనా స్పీసెస్ ప్లాంట్ ట్రీ స్పీసెస్ ఉంటే వాటి తలుగు రూట్స్ ని ట్యాప్ చేసి దాని నుంచి న్యూట్రియన్స్ అండ్ వాటర్ సక్ చేసుకుంటుంది. అందుకే దీన్ని సెమీ రూట్ పారాసైట్స్ అంటారు. అండ్ ఇది నేటివ్ టు సదరన్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా లైక్ మలేషియా, ఇండోనేషియా కంట్రీస్. ఇంకా దీన్ని ఎక్కువగా మన సౌత్ ఇండియాలో ఎక్కడంటే తమిళనాడు అండ్ కర్ణాటక ఫారెస్ట్ ఏరియాస్ లో చూడొచ్చు. మన ఏపీలో అయితే రాయలసీమ రీజన్ లో దీన్ని చూడొచ్చు. బట్ వెరీ స్లో గ్రోయింగ్ ఇన్ రాయలసీమ రీజన్ డ్యూ టు లో రెయిన్ఫాల్. అప్ టు 10 meters వరకు ఇది పెరుగుతుంది ఆ రీజన్ లో. నెక్స్ట్ దీనికి మంచి అరోమా వస్తుంది, మంచి బ్యూటిఫుల్ స్మెల్, అండ్ ఇట్ కెన్ రిటైన్ అప్ టు సమ్ డికేడ్స్ అన్నమాట. వెరీ స్లో గ్రోయింగ్ ట్రీ అండ్ ఆల్కైన్ సాయిల్స్ లో బాగా గ్రో అవుతుంది ఈ చెట్టు. నెక్స్ట్ దీని తాలూకు టింబర్, ఈ వుడ్ అనేది టింబర్ గా యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ అండ్ దీనికి మంచి అరోమా ఉంది అండ్ థెరప్యూటిక్ ప్రాపర్టీస్ వల్ల దీన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తున్నారు. ఇన్ కాస్మోటిక్స్ కానీ సోప్స్, పర్ఫ్యూమ్స్, ఇన్సెన్స్ స్టిక్స్ వాటిలో చాలా యూజ్ చేస్తారు శాండల్వుడ్. మనం చూడొచ్చు చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ సమ్ ప్రోడక్ట్స్ లో డైరెక్ట్ శాండల్వుడ్ ఫోటో పిక్చర్ వేస్తారు కదా. నెక్స్ట్ ఈ ట్రీ వచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వుడ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. దీని ఐయుసిఎన్ స్టాటస్ చూసుకుంటే ఇది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. అండ్ ఇట్ ఈస్ యాంజియోస్పర్మ్ అంటే లైక్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ బేరింగ్ అన్నమాట. ఐ విల్ షో యూ ద ఫ్రూట్ as I cannot show you the tree directly because నేను అసలు ఇక్కడ ఎక్కడ శాండల్వుడ్ ట్రీ అంటే ఒక బిగ్ సైజ్ ట్రీని నేను చూడలేదు. అందుకనే ఐఎమ్ షోయింగ్ ద ట్రీ ఇన్ ద బుక్. అండ్ ఇది శాండల్వుడ్ ఫ్రూట్ లైక్ జామున్ అంటే నేరేడ్ పండ్లా ఉంటాయి వాటి ఫ్రూట్స్. యూ కెన్ సీ ద ఫ్లవర్స్ హియర్, సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. I will show you. Yes, here it is. Yeah. అండ్ ఈ శాండల్ నేను ఆల్రెడీ ఇండియన్ రెడ్ శాండల్వుడ్ లో చెప్పా శాండల్వుడ్ స్పైక్ డిసీజ్ అని. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటుంది ఇండియన్ శాండల్వుడ్ ట్రీలో. శాండల్వుడ్ స్పైక్ డిసీజ్ అనేది దేని వల్ల వస్తుందంటే ఫైటోప్లాస్మాస్, ఇది ఒక బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్. ఎక్కువగా కోకోనట్, షుగర్ కేన్ అండ్ ఇండియన్ శాండల్వుడ్ ఈ ప్లాంట్స్ కి బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ఏంటంటే లీవ్స్ తాలూకు సైజ్ అనేది తగ్గిపోతుంది. సో గుడ్ క్వాలిటీ టింబర్ కూడా రాదు. దీనికి అసలు క్యూరే లేదు ఈ డిసీజ్ కి. సో బెస్ట్ థింగ్ టు డూ ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన చెట్టుని కట్ చేసేసి రిమూవ్ చేసేయాలి. యా, మనకి ఎగ్జామ్ లో రావచ్చు శాండల్వుడ్ స్పైక్ డిసీజ్ అనేది ఎటువంటి ఏ ప్లాంట్ స్పీసెస్ లో చూడొచ్చు అని. లేకపోతే ఇండియన్ శాండల్వుడ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ లైక్ ఎవర్ గ్రీన్ డెసిడ్యూస్, డ్రై డెసిడ్యూస్, సో ఇలా అడగొచ్చు. అందుకే నోట్ చేసుకోండి. యా, అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ దిస్ బుక్, ల్యాండ్స్కేప్స్ అండ్ ట్రీస్ ఆఫ్ రిషి వ్యాలీ. సో ఇట్ ఈస్ సచ్ ఏ వండర్ఫుల్ బుక్, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ బుక్స్. దీంట్లో చాలా వరకు ప్లాంట్ స్పీసెస్, ట్రీ స్పీసెస్ అనేది కవర్ చేశారు. రిషి వ్యాలీ స్కూల్ ఉంది కదా మదనేపల్లి, సో అక్కడ వర్క్ చేస్తున్న ఒక టీచర్ రాశారు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ గైస్, ప్లీజ్ read this book. And also one more book I have regarding trees, around the world in 80 trees. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో మన ఇండియన్ ట్రీస్ ఎక్కువగా కవర్ చేయలేదు, లైక్ వేరే వేరే కాంటినెంట్స్ లో ఉన్న ట్రీస్ కవర్ చేశారు. ఇండియాలో లైక్ 3 or 4 ట్రీస్ స్పీసెస్ అనేవి కవర్ చేశారు. థ్యాంక్ యూ గైస్.